హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సింహరాశి అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో మనకి తెలుసు. డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు పెద్దరాయుడు, మెగాస్టార్ చిరంజీవికి హిట్లర్ విజయాల తరహాలో రాజశేఖర్ కెరీర్ లో సింహరాశి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. సింహరాశి సినిమాలో రాజశేఖర్ ఒక పెద్దన్న పాత్ర పోషించారు. ఈ సినిమాలో హీరో పాత్రకు స్త్రీలంటే ఎంతో గౌరవం. తన జీవితంలో తన తల్లిపై, సమాజంపై తప్ప ఇంకెలాంటి ప్రేమలు ఉండవు అనే స్ట్రాంగ్ రోల్ గా ఆ పాత్రను చిత్రీకరించారు డైరెక్టర్. అటువంటి పాత్రకు హీరోయిన్ సాక్షి శివానంద్ లవ్ ప్రపోజల్ పెట్టినా కూడా, రాణి రాణి అంటూ నర్తకి లొంగదీసుకోవాలని ప్రయత్నించినా కూడా కరగని శిల్పం లాంటి రోల్ సింహరాశిలో రాజశేఖర్ది. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ పాటలో కొరియోగ్రాఫర్ హీరోయిన్ ని హీరో ముద్దు పెట్టాలని సజెస్ట్ చేశాడట. దానికి హీరో రాజశేఖర్ కూడా సిద్ధంగానే ఉన్నారట. నిజానికి ఈ సినిమాలో హీరో పాత్రకు హీరోయిన్ తో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ డైరెక్టర్ స్క్రిప్ట్ లో లేవు. కానీ కనీసం పాటలోనైనా ఉంటుందని హీరో రాజశేఖర్ ఆశించారట. కానీ అందుకు దర్శకుడు సముద్ర ఎంత మాత్రం ఒప్పుకోలేదట. లైవ్ అయినా, డ్రీమ్ లో వచ్చే పాట అయినా సరే, హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ ఉంది అంటే కథలో ఆ ప్యూరిటీ పోతుందని, సినిమా విలువ తగ్గిపోతుందని డైరెక్టర్ భావించి రొమాంటిక్ సీన్స్ కి ససేమిరా ఒప్పుకోలేదట. దీంతో హీరో రాజశేఖర్ మరి ఇలా అయితే నా ఫ్యాన్స్ ఒప్పుకోరని ఓ లాజిక్ కూడా ప్లే చేశారట. ఎలాగైనా ముద్దు సీన్ లో నటిస్తానని పట్టుబట్టారట. కానీ రాజశేఖర్ కి డైరెక్టర్ సముద్ర దండం పెట్టి వద్దు, వదిలేయండి, నన్ను విసిగించొద్దు అని కాస్త సీరియస్ అయ్యారట. ఆ సమయంలో జీవిత కూడా సముద్రకు మద్దతుగా నిలిచారట. చాలా సినిమాల్లో నటించారు కదా, డైరెక్టర్ ఏదో అనుకుంటున్నారు, ఈసారికి ఆయన మాట వినండి అని చెప్పి జీవిత తన భర్తకు సర్ది చెప్పారట. దీంతో డైరెక్టర్ ఇబ్బందిని గ్రహించిన రాజశేఖర్ కూడా ఒప్పుకున్నారని రివీల్ చేశారు. దీంతో ఆ పాటను ఎలాంటి టచ్ సీన్స్ లేకుండానే పూర్తి చేసినట్లు తెలిపారు.